నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సామాజిక ఆర్థిక రాజకీయ నిపుణులు త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి సార్, ఇప్పుడు వైసీపీ 3 రాజధానుల విషయంలో యూటర్న్ తీసుకుందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు సజ్జల మాట్లాడారా, ఇంకోళ్ళు మాట్లాడారా, ఇట్ ఇస్ నాట్ అఫీషియల్ టాక్, అర్థమైందా? వాళ్ళ ఒపీనియన్లు. జగన్ మాట్లాడా, జగన్ నోటి నుంచి వస్తే అది అఫీషియల్, దానికి కట్టుబడి ఉంటుంది. ఈ మిగతా వాళ్ళు మాట్లాడేది ఏదో వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ ఒపీనియన్లో మాట్లాడతారు. సజ్జల ఇస్ నాట్ ది వాయిస్ ఆఫ్ జగన్. సజ్జల తన పర్సనల్ ఒపీనియన్, ఆయన మాట్లాడి ఉండొచ్చు. కానీ అది 3 రాజధానులు అనే మాట రాజధానులు అనే పేరు వాడేసి మీడియాలో వాడేస్తున్నారు. అతను అన్నది ఏంటి? జ్యుడిషియల్ క్యాపిటల్, ఫైనాన్షియల్ క్యాపిటల్, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్. ఈ 3 ఇతర రాష్ట్రాల్లో అనేక చోట్ల జ్యుడిషియల్ క్యాపిటల్ వేరు, గుజరాత్ జ్యుడిషియల్ క్యాపిటల్ వేరు, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ వేరు. గుజరాత్ 8 రాష్ట్రాల్లో అలాగూ రెండు క్యాపిటల్స్ ఉన్నాయి. ఈయన 3వ క్యాపిటల్గా ఫైనాన్షియల్ క్యాపిటల్ అని పెట్టాడు. అది క్యాపిటల్ అని అనుకుంటా ఫైనాన్షియల్ సిటీ. ఇప్పుడు చంద్రబాబు ఏమన్నాడు ఈ మధ్య రీసెంట్గా? వైజాగ్ని ఫైనాన్షియల్ సిటీ చేస్తానన్నాడు. ఫైనాన్షియల్ సిటీ పేరు మారి క్యాపిటల్ బదులు సిటీ అన్నాడు, అంతే. ఫైనాన్షియల్ రాజధాని అదే అందరూ అంటుంది. వైజాగ్ ఫైనాన్షియల్ సిటీ బాంబే లాగా పెరగడానికి, బాంబే లాగా చెన్నై లాగా ఎదగడానికి పోర్ట్ ఉంది, ఇంటర్నేషనల్ పోర్ట్ ఉంది. సో అది ఫైనాన్షియల్ సిటీగా పెరగడానికి చాలా ప్రాముఖ్యం. దాన్ని ఫైనాన్షియల్ సిటీ అనకుండా ఫైనాన్షియల్ క్యాపిటల్ అన్నాడు ఆయన. ఆ క్యాపిటల్ అన్నాడు కనుక 3 రాజధానులు మోస్తారు. జనాలు ఏదో కన్ఫ్యూజ్ అయిపోయారు. ఇప్పుడు చంద్రబాబు చేయబోయేది అదే. చూస్తూ ఉన్నాడు, చంద్రబాబు వైజాగ్ని ఫైనాన్షియల్ సిటీ చేయకుండా కుదరదు రాజధాని అంటే. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం పెరగాలి అంటే వైజాగ్ లాంటి సిటీ పెరగాలి. వైజాగ్ లాంటి సిటీ ప్రాముఖ్యమైన సిటీ అవ్వాలి. అది బాంబే లాగా పొటెన్షియాలిటీ ఉన్న సిటీ. మనకు సముద్ర తీరం విపరీతంగా ఉన్న సముద్ర తీరం ఉన్న రాష్ట్రం ఉంది. దానికి వైజాగ్ పోర్ట్ ఉంది. వైజాగ్ ఇంటర్నేషనల్ ఇప్పుడు గవర్నమెంట్ స్థలం చాలా ఉంది. ఇక్కడ ఇప్పుడు అమరావతిలో మొత్తం ప్రైవేట్ స్థలం, గవర్నమెంట్ స్థలం తక్కువ. ఇక్కడ వైజాగ్లో గవర్నమెంట్ స్థలం ఉంది శుభ్రంగా. సో దాన్ని ఎంత డెవలప్ చేస్తే అంత ప్రాముఖ్యత వస్తుంది రాష్ట్రానికి. చంద్రబాబు తెలుసు, కానీ రాజకీయం కోసం మాట్లాడుతున్నారు తప్పితే రేపు రాబోయే కాలంలో తిమ్మిని బొమ్మని చేసి దాన్ని మార్చి అట్లా చేసి వైజాగే అవుద్ది. వైజాగ్ చేయకుండా ఆంధ్ర రాష్ట్రం డెవలప్మెంట్ కాదు. వైజాగ్ అనేది అంత స్ట్రాంగ్ సిటీ, అంత పొటెన్షియాలిటీ ఉన్న సిటీ. దాన్ని ఒక బాంబే తోటి పోటీగా తీసుకెళ్లాల్సిన సిటీ, చెన్నైని దాటుకుని వెళ్ళగలిగిన సిటీ. దాన్ని ఫైనాన్షియల్ సిటీ చెయ్యాలి. అందుకనే చంద్రబాబు ఆ మాట అన్నాడు. కానీ రాజకీయం కోసం మాట్లాడుతున్నారు. కానీ దిస్ ఈజ్ ఎ మస్ట్. వైజాగ్ షుడ్ బి ఫైనాన్షియల్ సిటీ, మస్ట్ పెరగాలి. దాన్ని చూడాల్సింది ఎవరైనా. పేరు మార్పు, వాడు క్యాపిటల్ అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, ఖచ్చితంగా చేయాలి. చేయకపోతే వాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసినట్టే. కాకపోతే ఏంటంటే వైసీపీ తీసుకొచ్చిన 3 రాజధానులనే వైసీపీ ఓడిపోయింది అన్నట్టు కూడా ఒక ప్రచారం నడిచిన క్రమం వల్ల ఈ ఓడిపోవటాలకి ఎన్ని కారణాలు కాలేవమ్మా, అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి కర్నూలు చావుకు అనేక కారణాలు అన్నట్టు అనేక కారణాలు, ఇంక్లూడింగ్ ఈవీఎంలు, 12.5% ఓట్లు ఎక్కువ రావటం ఏంటి, ఎట్లా వస్తుంది కౌంటింగ్ను క్లోజింగ్ అయినప్పుడు, ఓటింగ్ అయిపోయిన క్లోజింగ్ దానికి కౌంటింగ్ అప్పుడు 12.5% ఓట్లు అన్ని సత్యాధారాలతో బయటపడుతున్నాయి. 82 ఈవీఎంలు బాక్సులు మిస్సింగ్, ఎట్లా మిస్సింగ్లు, ఒక గ్రామంలో ఒకే ఓటు పట్టం ఏంటి, అర్థం పర్థం లేని విధానం, ఈ రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు బయటపడతాయి. ఓటమికి కారణాలు అనేకాలు. ఈ 3 రాజధానులు ఏ ప్రజలే పట్టించుకోవాలి. 3 రాజధానుల గురించి ఇప్పుడు చూస్తున్నాక వాన వస్తే ఏమవుతుంది? అదేమంటే నీళ్లు తోడేస్తున్నారు. నీళ్ళు ఏమో నిలబడతాయి, దాన్ని తోడుతున్నారు. ఇదే పనా రాజధాని అంటే? ఇదే పనా? వర్షం వస్తే నీళ్ళు నిలకడ దాన్ని తోడటం, బయటికి పంపించడం, మళ్ళీ ఇదే పని. అందుకనే ఆయన ఎప్పుడో చెప్పాడు, ఆయన అది లోతట్టు ప్రాంతం, అక్కడ కాదు, అక్కడ పనిచేయదు, ఎంత చేసినా అది వర్కౌట్ అవ్వదు అని కొంచెం ఆ పై ఎత్తి ఇంకా చెప్పాడు ఆయన. ఆ జనసేన వాళ్ళ కూడా, జనసేన ఆయన కూడా దాని ఆయన డిపార్ట్మెంట్ కమిటీలో ఉన్నాడు. ఆయన కూడా చెప్పాడు అక్కడ ముందుకు ఇక్కడ కాదు, కొంచెం పైకి వెళ్ళాలని. ఏం చేయకుండా మూర్ఖత్వంగా మొండితనంగా రాజకీయం కోసం చేస్తున్నాడు ఆయన. ఈ మిగతా వాళ్ళు ఉన్న తెలుగుదేశంలో నాయకులు ఎవరికి ఏమీ తెలియదు. చంద్రబాబు అలాంటి పెట్టుకుంటాడు. ఎవరికి ఏమీ తెలియదు. జ్ఞానశూన్యులు. పవన్ కళ్యాణ్ నాకేమీ తెలియదు,
హోమ్ మినిస్టరు ఏమీ తెలియదు. అక్కడ చంద్రబాబు ఏం మాట్లాడతాడో నెక్స్ట్ డే అదే మాట రిపీట్ చేయడం ఏమీ తెలియదు. వీళ్ళకి ఏమీ అడ్మినిస్ట్రేషన్ కానీ విషయ పరిజ్ఞానం కానీ ఏమీ లేదు. అలాంటి జ్ఞానసూర్యులు అలాంటి ఏ విషయ పరిజ్ఞానం లేని వాళ్ళనే పక్కన పెట్టుకుంటాడు ఆయన. పక్కన పెట్టుకుంటే కదా ఈయనేం మాట్లాడితే అదే మాట్లాడతారు వాళ్ళు. కనుక అదొక వాళ్ళ అందరూ ఒకటే మాట. ఈ ఒక మాట చంద్రబాబు అంటాడు పంపు కొడతా ఉంటారు వాళ్ళ పేపర్లో, వాళ్ళ మీడియాలో, వాళ్ళ అది సాగుతుంది, సాగిన నాడు సాగుద్ది. చాలా దౌర్భాగ్యంగా ఉంది. ఒక్క విషయం కాకపోతే ఒక విషయం కాదు, అన్ని అబద్ధాలు. ఇప్పటికీ అబద్ధాలు ఆపరు, ఇప్పటికీ అబద్ధాలు ప్రమోట్ చేయడం మానరు, ఇప్పటికీ దేనికి సరైన పారదర్శకమైన సమాధానాలు ఉండవు. ఏదేమనంటే ఇంకా 4కి వస్తావు 5కి వస్తావు అంటారు. అంటే హైదరాబాద్ మాదిరి రాజధాని అక్కడ తయారు కావాలంటే ఇంకో 20 సంవత్సరాలు పడుతుందంటారా? అమరావతిలో రాజధాని ఏర్పడడానికి ఈ 5 ఏళ్ళు కాదు కదా, ఇంకో 15 ఏళ్ళు పడుతుంది. వీళ్ళు ఇప్పుడు 30 ఎకరాలు 34 ఎకరాలు కాకుండా 30,000 కాకుండా మన 40,000 ఎకరాలు ఎందుకయ్యా? అది ఉంటే ఫ్యూచర్ అంటాడు ఆయన. ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? మన భారతదేశం తీసుకుందాం, భారతదేశంలో ఎక్కడైనా రాజధానికి 70,000 ఎకరాలు ఉన్నాయా? 10,000 ఎకరాలు మించి ఎక్కడా లేదు. బ్రహ్మాండమైన రాజధానులు ఉన్నాయి మొత్తం కలిపి. రాజధాని అనేది డేస్ గోసాన్ పెరుగుతూ ఉంటుంది. రాజధాని అలా కట్టేసి తీసుకొచ్చి దింపలేదు. రాజధాని అది దింపలేదు. సామాన్య ప్రజలకి ఉంటారికి లేకుండా మీరు అన్నీ అంటే రాజధానిలో మామూలు ఉండకూడదా? మామూలు కొనండి, మామూలు కొనమనండి ఒక ల్యాండ్ అక్కడ. అంటే ఏమి అంటే పెద్దవాళ్ళకి దోచిపెట్టడము, ఉన్నవాడికి స్థలమా? అది రాజధాని అంటే ఉన్నవాడి స్థలమా? కాదే, ప్రజలకి కదా రాజధాని అందుబాటులో ఉండాలి. రాజధాని నువ్వు అందుబాటు కామన్ మ్యాన్కి అందుబాటు లేని స్థాయికి తీసుకెళ్తున్నారు ఆయన. 70 ఎకరాలట అది ఏదో కట్టదు. ఆ పిల్లర్స్ ఈ పిల్లర్స్ ఇక హంగామా చేస్తాయి. కట్టేది ఎప్పటికో భగవంతుడు తెలుస్తుంది, ఎప్పటికి అవుతుందో తెలియదు. ఇప్పటికి ఇంకా నీళ్లు తోటమే అవుతున్నాయి. 5,000 కోట్లతో అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాంటిది అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కూడా తీసుకొస్తారట కదా? ఆయన తీసుకొచ్చాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అని చెప్తూ ఉంటాడు. ఆయన తీసుకొచ్చాడా? దాని పునాది ఆయన వేసాడా? ఏమి వేసాడు ఆయన? దేనికి ఔటర్ రింగ్ రోడ్ ఆయన వేసాడా? శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆయన వేసాడా? ఏమి చేశాడు ఆయన? అన్నీ చివరికి వచ్చేటప్పుడు తన పేరుకు తిప్పుకుంటాడు అంతే. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో పడింది, హైటెక్ సిటీకి జనార్దన్ రెడ్డి పీరియడ్లో పడింది, ఆర్ఆర్ రోడ్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో పడింది. అన్ని రోడ్డు స్థల సేకరణ అన్నీ జరిగినాయి రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో. ఏం చేసేది ఏంటి? తను సైబరాబాద్ తీసుకొచ్చాడు కాబట్టి పర్ క్యాపిటల్ ఇన్కమ్ మొదటి స్థానంలో ఉందన్నట్టు కూడా మాట్లాడు. ఆయన మాటలు వదిలే మా చంద్రబాబు మాటలు పిచ్చి మాటలు ఆయన మాట్లాడుతూ ఉంటాడు. రోజుకొకటి నోటికి వచ్చిన అబద్ధాలు. ఏ మాత్రం నలంలో నాలుగు లేకుండా నరం లేని నాలుగులాగా అన్ని అబద్ధాలు ఆడుతూ ఉంటాడు ఆయన. ఏది ఆయన ఏదో చెప్పండి. మొబైల్ ఫోన్సే నేనే కనిపెట్టాను కూడా చెప్పాడు. విన్నాం కదా మనం. ఆంగ్లేయులతో పోరాడాం మేము అంటున్నాడు. తెలుగుదేశం ఆంగ్లేయులతో పోరాడింది అంటున్నాడు కదా ఆయన మాటలకి ఏదో మాట్లాడుతూ ఉంటాడు ఆయన. సాగుతుంది. మీడియా ఉంది, ఆయన మీడియాని పెట్టుకున్నాడు బాగా నా జేబులో. ఆ మీడియా ఉంది, మీడియాతోటి ఈయన ఏం మాట్లాడినా ఆహా ఓహో అనే బాబతులు. ఈయన కళ్ళు తుడుచుకుంటే కూడా కన్నీరు పెట్టుకున్నాడని డ్రామా చేయటారు. ఈ బాగా ఉంది ఆయనకి. అంటే సింపతి పేరిట మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు, ఒక జగన్నాటకం ఆడుతున్నారు రాజధానుల మీద అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఎవరు నువ్వు అధికారంలో ఉందో నువ్వు అధికారంలో ఉంది కదా, నువ్వు కదా ఆ రాజధాని ఫినిష్ చేస్తావా నువ్వు చెప్పాలి. అది చేతకాక ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు నువ్వేమో అది ఇంకా ఏమిటో తెలియదు. ఉన్న కథలు చెప్తా ఉన్నారు. నారాయణ రోజు వారానికి ఒక ప్రెస్ మీట్ ఇచ్చి నీళ్లు నిలవలేదు, నీళ్లు నిలిచి అది తెగిపోయింది, అందుకని మొత్తం నీళ్లు తోడేస్తున్నాం, వేరే బ్రిడ్జ్ కట్టాం, ఏదో చెప్తూ ఉంటాడు ఆయన. నీళ్లు నిలిచినాయి కదా, అదేగా చెప్తుంది. చిన్న వానకే నీళ్ళు నిలిచిపోతాయి, ఇంకా పెద్ద తుఫాన్ అయితే ఏంటి పరిస్థితి, ఇదేగా చెప్తుంది. ఇప్పుడు దాని నీళ్ళు ఎక్కడ నిలిచినాయి అని ఆవిడ మాట్లాడితే కళ్ళకు కనబడుతున్నాయి. నారాయణ చెప్తాడు తోడుతున్నాం దారి మార్గం చేస్తే దాని ద్వారా బయటకు వెళ్తాయి నీళ్లు. పోలవరం అంతే కాఫర్ డ్యామేజ్. ఎందుకంటే ముందు ఈ కట్టకుండా కట్టారు, దాన్ని కట్టాల్సిన ఇదేదో ఉంటుంది, దాన్ని అది కట్టకుండా చేశారు. అందువల్ల కాఫర్ అన్నీ కలెక్షన్ కింగుల్లాగా కలెక్షన్లే. ఎలా చేస్తే మనకు డబ్బులు వస్తాయి, ఎలా చేస్తే పనులు అవుతాయి కాదు, ఎలా చేస్తే ఏ పద్ధతిలో వెళ్తే మనకు డబ్బులు వస్తాయి, ఇదే పద్ధతిలో నడుస్తుంది తప్పితే ఇక డబాయించేయటం, ఏదైనా మాట్లాడి డబాయించేయటం.
దబాయించేసేసి పేపర్లోనే మీడియా ఉందో మన దగ్గర అట్లా ఊదరగొట్టించటం అంతే చెప్తే అస్సలు నిజాయితీ అనేది లేదు, పారదర్శకత లేదు. దబాయింపులు, అబద్ధాలు, అబద్ధాలు. ఇప్పుడు వైసీపీ 3 రాజధానుల ముచ్చటని మర్చిపోయే అవకాశం ఉందంటారా? ఇప్పుడు వైసీపీకి సంబంధం ఉందబ్బా, 3 రాజధానులు ఇప్పుడు మీ చేతిలో ఉందో మీరు చెయ్యండి అయ్యా. ఇంకా ఏదో వైసీపీ అంటుంది, ఇంకోటి అంటుంది, మీరు చెయ్యండి. చేస్తే ఎవడు మాట్లాడగలడు? నువ్వు చేసేస్తే ఇంకా 3 రాజధానులు మాట్లాడలేదు కదా. నువ్వు ఈ రాజధాని పక్కా చేస్తే నువ్వు పక్కా చేయలేవు. ఈ సాకులు, కుంటి సాకులు ఎదగటం, చేయలేమని తెలుసు. దానికోసం ఎదుగుతున్నారు ఎప్పటి నుంచి రూటు. వాళ్ళు అడ్డుపడ్డారు, అందువల్ల ఆగిద్ది, వాళ్ళ ఇది చేశారు, అందువల్ల డిలే అయింది. ఈ సాకుల కోసం, ఈ కుంటి సాకుల కోసం మాటలు ఇవ్వండి. చెయ్యండి, మీ చేతిలో ఉంది అధికారం. ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఈ 4 ఏళ్ళలో పోయిసారి మ్యాపులు చూపించినట్టు హంగామా చేసినట్టు ఇప్పుడు కాకుండా ఇప్పుడైనా పనిచేయండి. పనిచేసి ఫినిష్ చేయండి. రాజధాని నిజంగా అక్కడ వాన వచ్చినా కూడా నీళ్ళు నిలవకుండా ఉండే పద్ధతిలో ఆ రాజధాని నిర్మాణం చెయ్యండి. ఊనే పేపర్లో చెప్పటాలు, ఆ టవర్స్, స్కై టవర్స్, ఈ టవర్స్ ఫోటోలు కాదు, రియల్గా చెయ్యండి. ఆ మెడికల్ సిటీ ఏమైంది చెప్పండి. మెడికల్ సిటీ వస్తున్నారు, 7 సిటీలు 9 సిటీలు చెప్పారు. ఏ సిటీ ఇంతవరకు వచ్చింది? క్వాంటమ్ వ్యాలీ కూడా వస్తుందని. క్వాంటమ్ వ్యాలీ ఏమో ఎప్పుడు వస్తాయి చెప్పడానికి ఏముంది? ఆయన 2020 విజన్ చెప్పాడు ఒకసారి చంద్రబాబు, గుర్తుంది? ఏమైంది 20 విజన్? గాలికి పోయి 47 అంట విజన్, ఇప్పుడు 47 అంటాడు. అంటానికి ఏముంది? నోటికి తాటి పట్టకి తేడా లేదని. ఏదైనా అనేసి వచ్చేసేస్తాం, ఇచ్చేసేస్తాం, సముద్రాన్ని ఇచ్చేస్తాం. వైజాగ్లో ఏంటి సముద్రం? వైజాగ్లోనే ఉండాలా? మేము విజయవాడకి తీసుకొస్తాం సముద్రాన్ని అని కూడా చెప్తాడు. నా విజన్ సముద్రాన్ని విజయవాడకి తీసుకొస్తాం, విజయవాడ నడిబొడ్డులోకి సముద్రాన్ని తీసుకొస్తాం, అక్కడే ఇప్పుడు అమరావతికి సముద్రాన్ని తీసుకొస్తాం అని కూడా చెప్తాడు. వైజాగ్లో సముద్రం ఉంది, సముద్రం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టా సముద్రాన్ని వైజాగ్ అమరావతికి డైవర్ట్ చేస్తాం అని కూడా అంటాడు. అంటానికి ఏముంది? పేదరికం లేదు, దేనికి పేదరికం లేదని. 4 ఏళ్ళు చేసేది ఏంటి? ఇప్పటికి 7 ఏళ్ళు అయింది. మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు 2 ఏళ్ళు అయినాయి, 1.5 ఏళ్ళు అయిపోయింది. ఈ 7 ఏళ్ళలో అమరావతి పరిస్థితి ఏంటి? ఏమిటయ్యే పరిస్థితి అంటే 30,000 ఎకరాల స్థలం ఇంకో 40,000 ఎకరాలు కావాలి. రియల్ ఎస్టేట్ చేయాలి, అది పెద్ద వాళ్ళకి ఇచ్చుకోవాలి. పెద్ద వాళ్ళకి ఇక్కడ అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పి పెద్ద వాళ్ళకి హైయెస్ట్ రేట్లకి అమ్ముకోవాలి. ఎవడైనా మామూలుడు ఉంటాను లేదు. అసలు రాజధాని నిర్మాణం ఐడియానే అసలు పేదవాడికి, సామాన్యుడికి అందుబాటులో ఉండేది రాజధాని. ఏ స్టేట్కి అయినా రాజధాని అంటే సామాన్యుడికి అందుబాటులో ఉండాలి. అది అందుబాటులో కాకుండా అసలు సామాన్యుడికి అందుబాటు లేదు. రాజధానికి వెళ్ళటం అంటే ఫారిన్కి వెళ్ళటం అనే పరిస్థితి కల్పిస్తుంది. ఒక విదేశానికి పెద్ద తోటికి వెళ్ళే పరిస్థితి కాస్ట్లీయెస్ట్. అక్కడ చిన్న ఇల్లు కొనాలన్నా, గజ స్థలం కొనాలన్నా ఓన్లీ కోటీశ్వర్లే కొనగలరు. ఆ స్థాయికి తీసుకెళ్తున్నారు. అతను అంతే, అతను ఉన్నవాడికి దోహదం చేసే ముఖ్యమంత్రి తప్పితే ఆయన లేనివాడికి పెట్టేవాడు కాదు. ఇప్పుడు రాజధాని అని అంటే అసెంబ్లీ, సెక్రటరియట్, హైకోర్టు ఉంటే ఆ తర్వాత ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది కదండి. నీకు 3 అక్కడ ఉంటే డెవలప్ అవుద్ది. 3 ఉండాలి కదా. అక్కడికి తెలంగాణలో ఉంది సెక్రటరియట్, మహా అద్భుతంగా కట్టారు. సెక్రటరియట్ ఎప్పటి నుంచో ఉంది, కోర్టు, హైకోర్టు ఇప్పుడు వేరే స్థలం కూడా స్థలంలో అది వేరే 1000 ఎకరాల్లో ఉంది. ఎన్ని సంవత్సరాలు అయింది హైదరాబాద్ డెవలప్ అవడానికి? అది ఆటోమేటిక్గా 5 ఏళ్లలో ఇదేమో గాలి మంత్రం కాదు. 5 ఏళ్ళలో అలా రెడీ చేసి దింపేసి రాజధాని అంటానికి. రాజధాని ఇట్స్ ఎ న్యాచురల్ కోర్స్. న్యాచురల్గా అలా 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 అందుబాటులోకి వస్తూ జనాలందరూ దానికి ఉంటూ అదొక సిటీ అవడానికి సిస్టంలో ముందుకు వెళ్తూ ఉంటుంది. ఏ ప్రభుత్వమైనా సరే, మీ ప్రభుత్వమైనా వేరే ప్రభుత్వమైనా కూడా, వైసీపీ అయినా సరే, ప్రాసెస్. సిటీ రాజధాని అనేది ఒక డెవలపింగ్ ప్రాసెస్. అది మొత్తం రాజధాని రెడీ చేసి దింపుతామంటే కాదు. అది ఏ దేశంలో, ప్రపంచంలోనే ఎక్కడ అలా జరగల. రాజధాని ఫుల్ రెడీ చేసి ఒక మెయిన్ కడతారు, కట్టిన తర్వాత మెయిన్ బిల్డింగ్స్ ఉంటాయి. అట్లా 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 గత కాలక్రమంలో అలా ఎక్స్పెక్ట్ అయ్యి కామన్ మ్యాన్, రిచ్ మ్యాన్ అందరూ కలిసి ఉండే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ కామన్ మ్యాన్ ఉండడానికి లేని పరిస్థితి కల్పిస్తున్నారు. అది రిచ్ ప్లేస్.
ఏదో వైట్ హౌస్ లాగా ఉన్నాయి, చెప్పుకుంటారు బాగుంటుంది. వైట్ హౌస్ లాగా ఉంటే నష్టమా అని అడగచ్చు నువ్వు. వైట్ హౌస్ లాగా మనం కడితే ఇక నష్టమేం కాదు. కానీ అది మన సామాజిక పరిస్థితికి మన దానికి అవసరమా? ఆ హంగామా షోకు కావాలా? అది అయ్యే పనేనా? అలా అంత బ్రహ్మాండంగా కడితే రిషికొండ వీటిలేమో తోలనాడితే, ఇప్పుడేమో దాన్ని టూరిజం చేస్తామంటున్నారు. కట్టింది అందుకే కదా, ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో గెస్టులు వచ్చినా ఎవరు వచ్చినా హోటల్స్ తెక్కకుండా ఇక్కడ మన హైదరాబాద్కి వైజాగ్ వెళ్ళామంటే బ్రహ్మాండమైన గవర్నమెంట్ గెస్ట్ హౌస్ సూపర్గా ఉంది అని అందరూ విదేశీయులు కూడా వచ్చి ఉండడానికి కన్వీనియంట్గా కట్టారు కదా. దాన్ని అప్పుడేమో తోలనాడి విమర్శించి ఇప్పుడు వెళ్ళిపోయి అది టూరిజం. ఎందుకు టూరిజం? బాగాలేదు దాని బిల్డింగ్కి, బాగాలేని బిల్డింగ్కి టూరిజంకి ఎందుకని? ఇవన్నీ డ్రామాలు ప్రజలు చూస్తూనే ఉన్నారు. వీళ్ళు ఈ డ్రామాలు ఆపకపోతే అసలు ఔచిత్యం లేదమ్మా. ఈ ప్రభుత్వానికి ఔచిత్యం లేదు, ఒక విచక్షణ లేదు, ఒక వివేకము లేదు, ఒక జ్ఞానము లేదు. అర్ధజ్ఞానము అజ్ఞానంతో అబద్ధాలతోటి త్రిబుల్ ఆరు కాదు, త్రిబుల్ ఆ అజ్ఞానం, అబద్ధం, అరాచకం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.